గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇగో మీరు ఇక్కడ చూస్తున్న రెసిపీ అది ట్రెండింగ్ రెసిపీ ఇది. ఎందుకంటే క్షణాల్లో రెడీ అయిపోతుంది. అండ్ దీని స్పెషల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి అండ్ చపాతీ, బిర్యానీలకైతే అద్దరిపోతుంది. రోటీలకి సూపర్ ఉంది. అండ్ చాలా తక్కువ సమయం, తక్కువ ఖర్చు. మన బ్యాచులర్స్కి అయినా, మన జాబ్ ఉన్న ఉమెన్స్కి అయితే ఇంకా ఇంకా చాలా లక్కీ అనుకోవాలి. ఇది అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి ఉపయోగపడే వీడియో. ఇక చూసిరా, ఇట్లా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. ముద్ద తింటే ఊరిలో వస్తున్నాయి. ఇక చూడరి, అందాజగా నేను 20 రూపాయల పెరుగు తీసుకున్నా అండి. ఇక ఆలుగడ్డలు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇక ఉడకబెట్టుకున్న 2 ఆలుగడ్డలు ఇట్లా ఆ పెరుగులు వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వెడల్పుగా కోసుకొని ఇది అంతే. ఇక పెరుగులా అవి 2 కలుపుకొని ఇదిగోండి ఇప్పుడు పోపు వేసుకుంటున్నా. ఆయిల్ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇక ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి. తర్వాత ఎల్లిపాయ రెబ్బలు ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి కరివేపాకు కొద్దిగా. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సూపర్ బ్రహ్మాండమైన కర్రీ ఎంత బాగుందో చూడండి. ఇక తర్వాత ఇదిగోండి కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నానండి. మీరు పెరుగులో అయినా కలుపుకోవచ్చు. ఇందులో ఆయిల్లో కలుపుకుంటే కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. కారం కానీ ఉప్పు కానీ ఆయిల్లో కలిపితే కలర్ ఎక్కువగా వస్తుంది. ఇదిగోండి చూసారా. సో ఇవి అన్నీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండి. కొంచెం ఉప్పు కారం చూసుకొని వేసుకోండి అంతే. పెరుగు మనం 100 మందికి అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చు కర్రీ. చూసిరా, క్షణాలలో ఇంట్లో ఎవ్వరు వచ్చినా, గెస్టులు వచ్చినా ఏది లేకున్నా ఇలా ఒక 2 పొటాటోలు ఉన్నా సూపర్గా చేసి వచ్చి చూసిరా ఎంత బాగుందో. చూడ్డానికి అందంగా ఉంది. ఇంకా నోట్లో వేసుకుంటేనైతే గుట్టు అనుకుంటూ కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తారా? ఈ డిష్ ఎంతమందికి చేశారో అండ్ ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా రాయండి. ఇక చూసిరా, గిట్లా వేడి అన్నంలో గిట్లా వేసుకొని పెరుగు, పొటాటో, ఉల్లిపాయలు ఇదేం కొత్త ఏం కాదు కానీ ఇప్పుడు ట్రెండింగ్ అయిందండి బాబోయ్. ఇట్లా ఇక చూసిరా, ఇక పొటాటో ఇట్లా ఉప్పేసుకొనే ఉడకబెట్టుకోవాలి. ఈ పోపుకేసిన మిరపకాయల లోపల అవి నూనె పోతుంది చూడు, అదైతే నాకు మస్తు ఇష్టము. ఆ ముద్ద భలేగా ఉంటుంది. ఇక చూసిరా, ఆ ముద్ద ఆయిల్ తోటి వేసుకున్న ముద్ద మంచిగా ఉంటుంది. మీకు ఇష్టం అట్లా? నిజంగా మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రండి. మస్తు ఉంటుంది. ఇష్టం లేకుండా ఇప్పుడు చూడరు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.